Hi friends, welcome back to our spoken English class. ఈ రోజు మనం టెన్సెస్ లోని రిమైనింగ్ వాటి గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ టెన్సెస్ లో ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ప్రెజెంట్ టెన్స్ 4 టైప్స్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇలా 4 టైప్స్ అనుకున్నాం. ఇందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ v1 ప్లస్ ing అంటాం, దీన్ని ing ఇంగ్ ఫామ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇది దీని యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ అంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నేర్చుకున్నాం. am is are సబ్జెక్ట్లో నౌను ప్రొనౌను ఏం నేర్చుకున్నాం కదా, వీటిని సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ am is are అనేవి హెల్పింగ్ వర్బ్స్. v1 అంటే క్రియ, మనం చేసే పని యొక్క రూపాలు. అది జరుగుతుందా, జరిగిందా, జరగబోయేదా అనేది ఇక్కడ ఎప్పుడు జరిగింది దాన్ని v1 v2 v3 చూపిస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ing ఇంగ్ అంటే జరుగుతున్న దాని గురించి తెలియజేయడానికి మనం ఈ ing ఇంగ్ ఫామ్ వాడతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అసలు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంది అంటే ఇక్కడ చూడండి. The tense which is used to indicate an action which is going on at the time of present is called present continuous tense. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సమయంలో కానీ మాట్లాడుతున్న సమయంలో కానీ జరుగుతున్న పనులను తెలియజేసేదాన్ని present continuous tense అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు రన్నింగ్లో ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగే దాని గురించి తెలియజేసేదే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇక్కడ నౌ, ప్రెజెంట్లీ, ఎట్ ప్రెజెంట్ ఇలాంటివి వచ్చినప్పుడు అది కంటిన్యూస్ టెన్స్లో ప్రెజెంట్ టెన్స్లో ఉందని మనం అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం ఒక్కొక్క టెన్స్లో మనం మళ్ళీ స్టేట్మెంట్స్ గురించి చదువుకుంటున్నాం కదా. పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, ఇంటరాగేటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ ఇంటరాగేటింగ్ స్టేట్మెంట్, ఇలా 4 టైప్స్ అనుకున్నాం మనం. ఇందులో పాజిటివ్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ఫస్ట్ది ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్ నౌ అంటే నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాను. ఐ అంటే ఏంది, ఇది ప్రొనౌన్. ఇక్కడ పేర్లు అంటే నౌన్ అంటాం, పేర్లు కాబట్టి ప్రొనౌన్ అంటాం. ఓకే, యామ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అంటే వర్బ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది డూయింగ్ అంటే చేస్తున్నాను, డూ అంటే చేయడం, డూయింగ్, డూ అంటే చేయడం, డిడ్ అంటే చేశాడు, డన్ అంటే కంప్లీట్ చేశాడని. ఇలా వెర్బ్కి 3 ఫార్మ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఫార్మ్ v1 మనం వాడతాం అనమాట ఇక్కడ. ఓకే, ఐ ఆమ్ డూయింగ్ ఏం చేస్తున్నారు, హోంవర్క్ అంటే హోంవర్క్ చేస్తున్నాడు. నౌ ఇప్పుడు ఇక్కడ నౌ అనే వర్డ్ వచ్చింది కాబట్టి అది రన్నింగ్లో ఉందన్నమాట ఇప్పుడు. ఓకే, ఐ ఆమ్ డూయింగ్ హోంవర్క్ నౌ నేను ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీఆర్ వాచింగ్ టీవీ నౌ. వీఆర్ వాచింగ్ టీవీ నౌ మనం ఇప్పుడు టీవీ చూస్తున్నాం. ఓకే, వీ అంటే ఇది ప్రొనౌన్. ఆర్, ఏఆర్, ఆర్ అనేది వాడాలన్నమాట. ఐ వచ్చినప్పుడు యామ్ వాడతాం, వీ వచ్చినప్పుడు ఆర్ వాడతాం. వీఆర్ వాచింగ్ టీవీ నౌ మనం ఇప్పుడు టీవీ చూస్తున్నాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అంటే మీరు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. యు అంటే మీరు,
ఆర్ అంటే హెల్పింగ్ వర్బ్, ప్రిపేరింగ్ అంటే ప్రిపేర్ అవుతున్నారు అనమాట. ఇక్కడ వర్క్ క్రియ అంటే మనం ఏం చేస్తున్నామో ఇక్కడ తెలియజేస్తుంది. ప్రిపేర్ అనేదాన్ని మనం క్రియ అంటాం. దానికి ఐఎన్జి అనేది యాడ్ చేస్తే ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, మీరు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఓకే, ఈ విధంగా యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఓకే, ఈ విధంగా యూ వచ్చినప్పుడు ఆర్ వాడాలి. నెక్స్ట్ దే ఆర్ టేకింగ్ లంచ్ నౌ. నెక్స్ట్ ఏంటిది? దే ఆర్ టేకింగ్ లంచ్ నౌ అంటే వారు, దే అంటే వారు, ఆర్ టేకింగ్ అంటే భోజనం చేస్తున్నారు. ఎప్పుడు? నౌ. నౌ అంటే ఇప్పుడు. వారు ఇప్పుడు భోజనం చేస్తున్నారు అని అర్థం అనమాట ఇక్కడ. ఓకే, టేకింగ్ అంటే ఇప్పుడు ఐఎన్జి అనేది ఇక్కడ ఇది పెట్టాలన్నమాట. వర్క్ ఇది పెడితే రన్నింగ్ లో ఉన్నట్టు వర్క్. నెక్స్ట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ ద బస్. బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. హీ అంటే అతను బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. ఓకే, హీ వచ్చినప్పుడు ఈజ్ అనేది వాడాలి. ఓకే, దే వచ్చినప్పుడు ఆర్ వాడాలి, ఐ వచ్చినప్పుడు యామ్ వాడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. ఆమె ఒక పాట పాడుతోంది. షీ అంటే ఆమె, ఈజ్ అంటే హెల్పింగ్ వర్బ్ ఇది. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ అనేది వాడుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఇంతసేపు పాజిటివ్ స్టేట్మెంట్స్ చూసాము, ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? చేయట్లేదు అనేది అర్థం అని చెప్పుకున్నాం. నాట్ అనేది వస్తే అది నెగిటివ్ స్టేట్మెంట్ అనమాట. ఐఆమ్ నాట్ ఆస్కింగ్ యూ. ఐఆమ్ అనేది వాడాలి ఇక్కడ. నాట్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్ చూపిస్తుంది. ఆస్కింగ్ యూ అడగడం లేదు. నేను నిన్ను అడగడం లేదు అని అర్థం అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వీఆర్ నాట్ గోయింగ్ టు కాలేజ్ టుడే. ఈరోజు మేము కాలేజీకి వెళ్ళడం లేదు. వీ అంటే మేము. ఓకే, ఆర్ అనేది వీ వచ్చినప్పుడు మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. నాట్ గోయింగ్ అంటే పోవట్లేదు, వెళ్ళడం లేదు. టు కాలేజ్ అంటే కాలేజీకి. టుడే అంటే ఈరోజు. చూడండి, తెలుగులో ఈరోజు అనేది ముందు వచ్చింది, ఇంగ్లీష్లోనేమో లాస్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చి యు ఆర్ నాట్ ప్లేయింగ్ చెస్ నౌ అంటే మీరు ఇప్పుడు చెస్ ఆడడం లేదు. యూ వచ్చినప్పుడు కూడా ఆర్ అనే హెల్పింగ్ వర్డ్ వాడాలి. యు ఆర్ అని వాడాలి. యు యామ్, యు ఈజ్ అనేది వాడకూడదు. ఓకే, నెక్స్ట్ దే ఆర్ నాట్ స్లీపింగ్ నౌ. వారికి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు, లేకపోతే వారు ఇప్పుడు నిద్రపోవట్లేదు అనేది మనం అనాలన్నమాట. దే వచ్చినప్పుడు కూడా మనం ఆర్ అనేది వాడాలి. నెక్స్ట్ షీ ఈజ్ నాట్ లెర్నింగ్ కంప్యూటర్. ఓకే, షీ ఈజ్ నాట్ లెర్నింగ్ కంప్యూటర్. ఆమె కంప్యూటర్ నేర్చుకోలేదు అనొచ్చు, లేకపోతే నేర్చుకోవడం లేదు అనొచ్చు ఇప్పుడు. ఓకే, అంటే ఆమె ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవట్లేదు. షీ అనేది వచ్చినప్పుడు ఈజ్ అనేది వాడాలి. ఓకే, నెక్స్ట్ హీ ఈజ్ నాట్ సింగింగ్ సాంగ్స్. అతను పాటలు పాడట్లేదు. హీ అంటే అతను, ఈజ్ నాట్, ఈ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్డ్ వాడాలి. హీ ఈజ్ నాట్ సింగింగ్ సాంగ్స్. అతను పాటలు పాడట్లేదు. అలాగే నెక్స్ట్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ అంటే క్వశ్చన్స్ అనమాట. యామ్ ఐ డిస్టర్బింగ్ యూ. నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా అంటే మనం క్వశ్చన్ వేస్తున్నట్టు అనమాట ఇతరులని. ఓకే, ఐ అనేది ముందు వస్తే ఐ ఆమ్ డిస్టర్బింగ్ యూ అంటే నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను అనే అర్థం వస్తుంది. ఐ ఆమ్ కాకుండా యామ్ ఐ అనేది వాడితే నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా అనే క్వశ్చన్ వేసినట్టు అనమాట. ఓకేనా, సింపుల్. ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ని ఇంటరాగేటివ్ స్టేట్మెంట్లో తీసుకురావాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి పైన యామ్ ఈజ్ ఆర్ అనేది వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. కానీ పాజిటివ్ స్టేట్మెంట్స్లో ముందు సబ్జెక్ట్ వస్తుంది, ముందు వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది అనమాట. ఓకే, అది నెక్స్ట్ ఆర్ యూ గోయింగ్ నౌ
నువ్వు ఇప్పుడు వెళ్తున్నావా అనేది క్వశ్చన్. నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు అనేది ఎలా రాస్తాము? యు అనేది ముందు వస్తుంది, ఆర్ తర్వాత వస్తుంది. యు ఆర్ గోయింగ్ నౌ. నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు అని పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పుకుంటాం. కానీ ఇక్కడ నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి సబ్జెక్ట్ తర్వాత వస్తుంది అనమాట. ఆర్ యు గోయింగ్ నౌ. అదేవిధంగా ఆర్ యు జోకింగ్, జోక్ చేస్తున్నావా, నువ్వు జోక్ చేస్తున్నావా. యు ఆర్ జోకింగ్ అంటే అది పాజిటివ్ స్టేట్మెంట్. ఆర్ యు జోకింగ్ అంటే అది ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఆర్ యు థింకింగ్ ఎనీథింగ్, నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావా. చూడండి, యూఆర్ అని వస్తే అది ఆర్ యు అని అంటే అది ఇంటరాగేటివ్, క్వశ్చన్ వేస్తున్నట్టు అనమాట. అలా హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి మనం క్వశ్చన్ వేసేటప్పుడు. ఆర్ దే కమింగ్ విత్ యూ, వారు నీతో వస్తున్నారా. ఆర్ దే అంటే దే ఆర్ కమింగ్ నౌ అంటే దే ఆర్ కమింగ్ విత్ యూ అంటే వారు మీతో వస్తున్నారు అని. ఆర్ దే అంటే వారు మీతో వస్తున్నారా అని క్వశ్చన్ వేసినట్టు. ఆర్ దే టేకింగ్ లంచ్, వాళ్ళు భోజనం చేస్తున్నారా. ఓకేనా. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్ ముందు వస్తే వాటిని ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ అంటాము. మీరు ఏదైనా క్వశ్చన్ వేసేటప్పుడు ఇలా హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి, అప్పుడే క్వశ్చన్ వేస్తున్నట్టు అనమాట. నెక్స్ట్, నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ లోనే నెగటివ్. ఇప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్ డిఫరెంట్ ఏంటి? నెగటివ్ స్టేట్మెంట్ లో నాట్ అని వస్తుంది, చేయట్లేదు అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ లో కూడా నెగటివ్ అంటే చేయట్లేదు అనే మీనింగ్ వస్తున్నాయి అనమాట. చూడండి, ఆర్ఎంట్ యు కమింగ్ విత్ మీ నౌ, నువ్వు ఇప్పుడు నాతో రావడం లేదా. ఆర్ ఎన్ ఇట్లా పైన కోలన్ పెట్టేసి టీ పెడితే ఆర్ నాట్, ఏఆర్ఈఆర్ ఎన్ఓటి నాట్ అని మీనింగ్ అనమాట. స్ట్రక్చర్ చూస్తే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ నాట్, నాట్ అనేది యాడ్ అవుతుంది, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇది నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ యొక్క స్ట్రక్చర్. ఆర్ నాట్ యు కమింగ్ విత్ మీ నౌ, నువ్వు ఇప్పుడు నాతో రావడం లేదా. ఇదే ఓన్లీ నెగటివ్ స్టేట్మెంట్ అంటే ఎలాగా? అండ్ ఆర్ యు కమింగ్, ఆర్ నాట్ యు కమింగ్ విత్ మీ నౌ అనేది ఇక్కడ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ కింద వచ్చింది. ఓకే. కానీ ఇప్పుడు ఓన్లీ నెగటివ్ అంటే యు ఆర్ నాట్ కమింగ్ విత్ యూ అన్నారనమాట. ఓకే, నెగటివ్ స్టేట్మెంట్. యు ఆర్ నాట్ కమింగ్ విత్ మీ నౌ అంటే నువ్వు ఇప్పుడు నాతో రావడం లేదు. యు ఆర్ నాట్ కమింగ్ విత్ మీ నౌ. ఓకే, అదే ఆర్ నాట్ యూ అంటే అది నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. నెగటివ్ స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్స్ అనేది సబ్జెక్ట్ తర్వాత వస్తాయి ఆ విధంగా. ఓకే, నెక్స్ట్, ఆర్ నాట్ యు గోయింగ్ టు ద మార్కెట్ నౌ, మీరు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళలేదా. ఓకే, మీరు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళలేదు అనేది ఎలా చెప్తాము? యు ఆర్ నాట్ గోయింగ్, యు అనేది ముందు వస్తుంది, ఆర్ నాట్ అనేది తర్వాత వస్తుంది అనమాట. యు ఆర్ నాట్ గోయింగ్ టు ద మార్కెట్ నౌ అంటే మీరు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళట్లేదు అని. వెళ్ళట్లేదా అంటే దాన్ని ఎలా అంటాం? ఆర్ నాట్ యు అంటాం అంట. ఆర్ఎన్టీయు అని కూడా అంటారు దీన్ని, ఆర్ఎన్టీయు అంటాం. ఓకే, ఈ విధంగా నెగటివ్ స్టేట్మెంట్స్లో హెల్పింగ్ వర్బ్ ముందు వస్తే దాన్నే నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అంటాం. ఆర్ఎండ్ది లివింగ్ ఇన్ వరంగల్, వారు వరంగల్లో నివసిస్తున్నారు కాదా అంటే నివసించట్లేదా అని అర్థం. దీని అర్థం ఆర్ఎండ్ది లివింగ్ ఇన్ వరంగల్, వారు వరంగల్లో నివసించట్లేదా. ఓకే, ఈజ్ నాట్ హీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్, అతను పరీక్షకు సిద్ధం కావట్లేదా. ఓకే, ఈజ్ నాట్ హీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్. ఓకే, అర్థం పరీక్షకు సిద్ధం కావట్లేదా అని అర్థం. ఈజంట్ షీ టేకింగ్ గుడ్ ఫుడ్, ఆమె మంచి ఆహారం తీసుకోవట్లేదా. ఓకే, ఈజంట్ హీ ఇక్కడ చూడండి అన్ని యూఆర్, దే ఆర్, హీ హీజ్, షీ హీజ్ అని వస్తుంది కదా. షీ ఈజ్ అని వచ్చినప్పుడు ఈజంట్ షీ అనాలి మనం నెగటివ్ ఇంటరాగేటివ్లో. ఓకే, నెక్స్ట్, ఈజంట్ హీ డాన్సింగ్ నౌ, అతను ఇప్పుడు డాన్స్ చేయట్లేదా అనేది ఇంటరాగేటివ్ అనమాట. నెక్స్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది ఇప్పుడు మనకు. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో దాని యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ వస్తుంది,
హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ హ్యావ్ గానే హ్యాజ్ గానే వస్తుంది. వెర్బ్ V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనమాట. క్రియ యొక్క మూడో రూపం వస్తుంది. ఏదైనా ఒక పని 3 రూపాల్లో ఉంటుందని చెప్పుకున్నాం. ఓకే, ఇది ఇక్కడ క్రియ యొక్క మూడో రూపం వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ దీని మీనింగ్ చూడండి. ద టెన్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇది జస్ట్ ఇప్పుడు అయిపోయిన దాని గురించి తెలియజేసేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం అన్నమాట. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ 4 రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి. అది పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. ముందు వీటిల్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. దాని ఎగ్జాంపుల్ చూసేసరికి ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ. ఐ అనేది సబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్టు. హ్యావ్ అనేది హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తుంది దీంట్లో. ఐ హ్యావ్ టేకెన్ అంటే V3, టేకెన్ అంటే తీసుకున్నాడు అని. ఫస్ట్ ఏంటి V1 అంటే ఇందులో టేక్ అని వస్తుంది. టేక్ TAKE, టేక్ అంటే V1. TOOK టుక్ అంటే V2. TAKE అని టేకెన్ అంటే V3. ఈ విధంగా వెర్బ్కి 3 రూపాలు ఉంటాయి. అందులో మనం 3వ రూపాన్ని తీసుకుంటాం. ఐ హ్యావ్ టేకెన్ ఏం తీసుకున్నారు? ఎక్స్ట్రా వర్డ్స్ అంటే ఇవి. కాఫీ జస్ట్ నౌ, ఇప్పుడే. ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నాను మీనింగ్. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిన వాటి గురించి, జస్ట్ ఇప్పుడు అయిపోయిన వాటి గురించి మనం చెప్పుకుంటాం అనమాట. మనకు ఏదైనా సెంటెన్స్లో జస్ట్, జస్ట్ నౌ, రీసెంట్లీ, ఆల్రెడీ, టిల్ నౌ, టిల్ టుడే, ఫ్యూ మినిట్స్ అగో, అట్లీస్ట్, టుడే, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్ ఇలా వచ్చినప్పుడు వాటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అనుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, మీరు ఇప్పుడే కాఫీ తీసుకున్నారు. యూ హ్యావ్ అనేది వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ దే హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, వారు ఇప్పుడే కాఫీ తీసుకున్నారు. చూడండి ఇక్కడ ఐకి, వీ, యూ, దే వీటన్నిటికీ హ్యావ్ అనే వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ హీ వచ్చినప్పుడు హ్యాజ్. హీ హ్యాజ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, అతను ఇప్పుడే కాఫీ తీసుకున్నాడు. ఇక్కడ హీ అనేది వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి. షీ అనేది వచ్చినప్పుడు కూడా హ్యాజ్ వాడాలి. ఇట్ వచ్చినా కూడా హ్యాజ్ వాడాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ స్టేట్మెంట్స్. నెగిటివ్ స్టేట్మెంట్స్లో నాట్ అనేది ఎక్కువ వాడతాం మనం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది వస్తుంది, దానికి నాట్ యాడ్ అవుతుంది అనమాట. NOT నాట్. నెక్స్ట్ ఐ హ్యావ్ నాట్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, నేను ఇప్పుడే కాఫీ తీసుకోలేదు. నాట్ తీసేస్తే ఐ హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నాను అని. ఐ హ్యావ్ నాట్ అనేది పెడితే తీసుకోలేదు అని. ఓకే, ఐ హ్యావ్, వీ హ్యావ్, నెక్స్ట్ యూ హ్యావ్, ఓకే, దే హ్యావ్. చూడండి వీటన్నిటికీ హ్యావ్ నాట్ అన్ని సేమ్. ఐ, వీ, యూ, దే. బట్ ఇక్కడ హీ, షీ, ఇట్ అని వచ్చినప్పుడు హ్యాజ్ అనేది వస్తుంది అనమాట. హీ హ్యాజ్ అనాలి మనం. ఓకే, ఇక్కడ షీ హ్యాజ్. ఇట్ వస్తే ఇట్ హ్యాజ్ అనాలి. ఇక్కడ ఏదైనా పేరు వస్తే రాము అని వస్తే రాము హ్యాజ్ అనాలి. ఓకే, రాజు అని వస్తే రాజు హ్యాజ్ అనాలి, రాజు హ్యావ్ అనకూడదు. ఓకే, ఈ విధంగా హ్యావ్, హ్యాజ్ అనేది ఎక్కడెక్కడ వాడాలో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ అంటే క్వశ్చన్ వేయాలి మనం. క్వశ్చన్ ఎలా వేస్తాం? హ్యావ్ ఐ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నానా? మనం అంతకుముందు ఏమనుకున్నాం? సబ్జెక్టు ముందు వస్తుంది అంతకుముందు మన వాటికి. సబ్జెక్టు ముందు వచ్చి హ్యావ్, హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ సబ్జెక్ట్ తర్వాత వస్తున్నాయి. కానీ ఇక్కడ ఇంటరాగేటివ్లో హ్యావ్, హ్యాజ్ అనేవి ముందు వస్తాయి. హ్యావ్ ఐ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, నేను ఇప్పుడే కాఫీ తీసుకున్నానా? చూడండి, హ్యావ్ వీ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, మనం ఇప్పుడే కాఫీ తీసుకున్నామా అనేది వస్తుంది అనమాట. హ్యావ్ యూ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, మీరు ఇప్పుడే కాఫీ తీసుకున్నారా అంటే క్వశ్చన్ వేసినట్టు అనమాట మనం. ఓకే, హ్యావ్ దే, ఇందాక మనం అనుకున్నాం దే హ్యావ్ టేకెన్ కాఫీ జస్ట్ నౌ అనుకున్నాం, అంటే వారు ఇప్పుడే కాఫీ తీసుకున్నారు అని. బట్ హ్యావ్ దే టేకెన్ కాఫీ జస్ట్ నౌ అంటే వారు ఇప్పుడే కాఫీ తీసుకున్నారా అని మనం వేరే వాళ్ళని అడుగుతున్నట్టు అనమాట. ఓకే, హీ హ్యాజ్
అనేది అక్కడ వచ్చింది. ఇక్కడ హ్యాష్ హీ అని వస్తుంది. హ్యాజ్ హీ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, అతను ఇప్పుడే కాఫీ తీసుకున్నాడా. ఓకే, నెక్స్ట్ షీ హ్యాజ్ అనేది అక్కడ వచ్చింది మనకి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్స్ లో. ఇక్కడ హ్యాజ్ షీ అనేది వస్తే అది ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ లో హ్యావ్ నాట్ ఐ టేకెన్ కాఫీ జస్ట్ నౌ, చూడండి నాట్ అనేది వస్తుంది నెగిటివ్ ఇంటరాగేటివ్ లో. హెల్పింగ్ వర్బ్ ముందు, తర్వాత నాట్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ప్లస్ క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. ఓకే, చూడండి హ్యావ్ నాట్ వీ అనాలి. వీ హ్యావ్ నాట్ అంటే నేను తీసుకోలేదని, హ్యావ్ నాట్ వీ అంటే తీసుకోలేదా అని మీనింగ్ వస్తుంది. హ్యావ్ నాట్ యూ, హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది, నాట్ అనేది తర్వాత వస్తుంది, యూ అనేది సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత టేకెన్ అంటే ఇది వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. కాఫీ జస్ట్ నౌ, మీరు ఇప్పుడే కాఫీ తీసుకోలేదా అని. ఓకే, హ్యావ్ నాట్ దే, ఐ వీ యూ దే అనేటికి హ్యావ్ నాట్ ముందు వస్తుంది. హ్యాజ్ నాట్ అనేది హీ షీ ఇట్ అనే వచ్చినప్పుడు హ్యాజ్ నాట్ అనేది ముందు వస్తుంది.